అనే విశ్వాసం ఉండొచ్చులే కానీ గర్వం ఉండకూడదు. మంచి నమ్మకం ఉండొచ్చు, గర్వం ఉండకూడదు. గర్వంతో ఆలోచించుకుంటూ వెనుదిరిగి చూడాల. దేవుడు ఈ ఆలోచన చూశాడు. చూసి పుత్ర శోకము నేను చూడనని అనుకునిచున్నదానా, ఈ మాట వినుము, ఒక్క దినములోగా. ఒక దినమని మరలా అక్కడ ఏమంటున్నారు, ఒక్క నిమిషంలోనే. పుత్ర శోకమును వైధవ్యమును ఈ రెండు నీకు సంభవించును. హఠాత్తుగా వైధవ్యము, పుత్ర శోకం. నాకేమి కాదు, నేను దొరసానిలా ఉంటాను, నాకేమి జరగదు. గర్వంగా ఆలోచించుకోకూడదు. ఏమని ఆలోచించుకోవాలి, ఏమని పలకాలని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందంటే, ప్రభు చిత్తమైతే అది చేతము ఇది చేతమని చెప్పుకోవాలి. ఇక ముందు ఎలాంటి సంఘటనలు ఉన్నాయో మనకేమి తెలియదు, ఎలాంటి సంభవాలు ఉన్నాయో దేవుడు ఎలాగూ తీసుకొని వెళ్ళబోతున్నాడో మన జీవితాల్లో మనకు తెలియదు. ఏం మాట్లాడుకోవాలి, ప్రభు చిత్తం అయితే అది చేద్దాం, ప్రభు చిత్తం అయితే ఇది చేద్దామని మాత్రమే మనం మాట్లాడుకోవాలి. నాకు తెలిసిన వారి గృహంలో అంటే ఇలాంటి శాపం వచ్చిందని కాదు, సంఘటన ఒకటి జరిగింది.